హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవి కుకింగ్ వైబ్స్. ఈరోజు మా బుడ్డోడితో మేము సేమియా కీర్ చేస్తున్నాము. చూద్దాం రండి. ఇప్పుడు మనము సేమియా వేయించుకుందాము. కొంచెం నెయ్యి వేసాను. చూడండి, ఈరోజు సేమియా కీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు సేమియా తీసుకున్నాను, ఒక కప్పు చక్కెర, ఎందుకంటే పాలు వాటర్ అన్నీ పోసుకుంటాం కదా కీర్కి. అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్, ఎలాచి, అంతే అండి. ఇప్పుడు మనము ఫ్రై చేసుకుందాం సేమియా. ఇప్పుడు మా సిసిరేన్ ఈరోజు సేమియా కీర్ చేస్తున్నాము. చూడండి ఎలా వేయిస్తున్నాడో. చాలా ఇంట్రెస్ట్ అన్నమాట వీడికి. చాలా యాక్టివ్గా ఉంటాడు మా బుడ్డోడు. చూడండి, ఇలా ఫ్రై అయ్యాయి, బాగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా సేమియా. తీసి ఒక బౌల్లో వేసుకుందాము. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫస్టే వేయించాల్సింది, గబక్కని పోసేసానండి. ఇప్పుడు అవి వేయించుకుందాము. చూడండి, మళ్ళీ కొంచెం నెయ్యి వేసాను. ఇలా సన్న మంట మీద డ్రై ఫ్రూట్స్ వేయిస్తున్నాను. వేగిపోయాయి. ఇప్పుడు తీసి పెట్టుకుందాము. ఇప్పుడు వేయించుకున్నాం కదా, ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుందామండి. అది మనము ఎన్ని కావాలంటే అన్ని. కొంచెము మనకి లూజ్గా ఉండాలంటే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు. ఈ సేమియా వేసిన బౌల్తోనే వాటర్ తీసుకున్నాను. చూడండి, ఇలాగే వాటర్ పోసేస్తాను. మనము కొలత కావాలి కరెక్ట్గా అనుకుంటే, కప్పుతో సేమియా వేస్తాం కదా, దీంతో ఒక 7 కప్పులు పోసుకోవాలి. లేదు అనుకుంటే మనం మామూలుగా అలా పోసేసుకోవచ్చు. దీంతో కొలత కావాలి అనుకున్న వాళ్ళు 1 కప్పుకి 7 కప్పులు పోసుకున్నామంటే కొంచెం మనకి లూజ్గా ఉంటుందన్నమాట సేమియా పాయసము. కొంచెం గట్టిగా కావాలంటే ఒక 5 అలా పోసుకోవచ్చు. నేనైతే అందాజుగా పోసానండి. 7 కప్పు ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనము మూత వేసేద్దాము. కొంచెం ఉడికిన తర్వాత మూత తీసి చక్కెర వేసుకుందాము. ఉడికిన తర్వాత చూడండి ఇలా ఉడుకుతున్నాయి. ఇప్పుడు మనము షుగర్ వేసుకుందాము. కొంచెం ఉడికిన తర్వాత షుగర్ వేసుకొని పాలు పోసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాము. సేమియా ఉడికిందండి. ఇప్పుడు మనము చక్కెర వేసుకుందాము. 1 కప్పు సేమియాకి 1 కప్పు షుగర్ వేసుకుందాము. ఎందుకంటే మనము వాటర్ పోస్తాము, పాలు కూడా పోసుకుంటాం కదా కీర్కి. బెల్లంతో కూడా కీర్ బాగానే ఉంటుందండి. లేదంటే 1/2 కప్పు షుగరు, 1/2 కప్పు బెల్లం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ఎండలకి చల్లగా ఉంటుందిలే అనేసి షుగరే వేసాను అనమాట. బెల్లం సగము, షుగర్ సగం కూడా వేసుకోవచ్చు. చేశానండి ఒకసారి, బాగుండింది. మీరు ట్రై చేయండి. చక్కెర వేసాం కదా, బాగా ఉడుకుతుంది కదా, కరిగిపోయింది. ఇప్పుడు మనము ఎలాచి పౌడర్ చేసి పెట్టానండి, ఇది వేసేసుకుందాము. చూడండి, సేమియా బాగా ఉడికిపోయింది. చక్కెర అంతా బాగా కలిపెట్టేసాము, కలిసిపోయింది అనమాట. ఇప్పుడు మనము కొంచెం ఉడికేసింది చక్కెర కూడా, పాలు పోసుకుందాము. ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు పాలు పోసుకుందామండి. కాసి చల్లార్చిన పాలే అనమాట. ఇప్పుడు ఈ వేడి మీద మనము పాలు పోసేసుకుందాము. చూసారు కదా, ఇలా రెడీ అయిపోయింది సేమియా కీరు. చాలా బాగుంటుంది కదండి ఎండలకి చల్లగా, అందుకని చక్కెరతో చేస్తాను. లేకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చు, చెప్పాను కదా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. చూసారు కదా, ఇలా పాయసం సేమియా కీరు రెడీ అయిపోయింది. చల్లగా ఎండలకి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా చేసుకోవచ్చండి, వాడుకోవచ్చు. ఇంతకుముందు కూడా చేసినట్టు గుర్తుందండి మన వీడియోస్లో. అయినా ఈరోజు మా బాబు చేయమన్నాడు కాబట్టి చేశాను, మీకు చూపిద్దామని ఇలా వీడియో తీసానమాట. ఇలా చేసామన్నమాట. మా బుడ్డోడితో కలిసి పాయసం ఇలా చేశాను ఈరోజు సేమియా కీరు. ఎలా ఉందో కామెంట్ చేయండి. హాయ్ చెప్తున్నాను. బాయ్. చూశారు కదా, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.